టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 అంతర్జాతీయ అరంగేట్రం అంత గుర్తుండిపోయేలా లేదు. ఇంగ్లాండ్ జట్టుతో 3 మ్యాచ్లలో ఆడిన వైభవ్ సూర్యవంశీ ఏ మ్యాచ్లోనూ అంత గొప్పగా రాణించలేకపోయాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన 3 టీ20లలో వైభవ్ సూర్యవంశీ వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఇంగ్లాండ్ పర్యటన అనంతరం వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో జరిగే 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో ఆడనున్నాడు. ఇంగ్లాండ్లో జరిగిన టీ20I సిరీస్లో 0-4 తేడాతో దారుణంగా ఓడిపోయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్ను వీక్షించాడు. అక్కడ అతను అభిషేక్ శర్మ, సంజు శాంసన్, యువరాజ్ సింగ్లతో కలిసి కనిపించాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, ఇంగ్లాండ్ పర్యటన వింబుల్డన్ తర్వాత వైభవ్ ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఒక చిన్న వీడియోను పంచుకుంది. అందులో నాగ్పూర్లోని జట్టు హై పర్ఫార్మెన్స్ సెంటర్లో యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక రీతిలో స్వాగతం పలికారు. వీడియోలో జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది 2 వరుసలలో నిలబడి గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తూ ఉండగా వైభవ్ నవ్వుతూ వారి మధ్య నుంచి వెళ్తూ కనిపించాడు. ఈ వీడియోతో పాటు రాజస్థాన్ రాయల్స్ బ్యాక్ టు వర్క్ అనే క్యాప్షన్ రాసింది. ఇంగ్లాండ్ పర్యటన తర్వాత వైభవ్ రాజస్థాన్ రాయల్స్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ కు చేరుకున్నాడని, అక్కడ అతను తన రాబోయే సిరీస్ కోసం IPL మూడ్లోకి తిరిగి వస్తున్నాడని భావిస్తున్నారు. వైభవ్ తిరిగి ప్రాక్టీస్ మోడ్లోకి వచ్చాడని పేర్కొంటూ రాజస్థాన్ రాయల్స్ ఈ వీడియోను పంచుకుంది. రాబోయే పర్యటనలో ఇంగ్లాండ్లో చేసిన తప్పులు పునరావృతం చేయకూడదని వైభవ్ సూర్యవంశీ నిర్ణయించుకున్నాడని స్పష్టమవుతోంది. వైభవ్ తన తప్పులను, ముఖ్యంగా షార్ట్ బాల్ బలహీనతను సరిదిద్దుకోవడానికే బహుశా ఈ కేంద్రానికి వచ్చి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.